ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మన ఛానల్లోని చాలా కాలం నుంచి వీడియోస్ రావట్లేదు. ఎలా అయినా ఒక వీడియో చేయాలని ప్రిపేర్ అయ్యి ఈరోజు టూర్ ప్లాన్ చేసాం. టూర్ ఎలా వెళ్తున్నామంటే సూర్యాపేట, భద్రాచలం, చింతూరు, మారేడుమిల్లి మీదుగా రంపచోడవరం నుంచి రాజమండ్రి మీదుగా ఇదే ప్లేస్కి రావాలని ప్రిపేర్ అయి బయలుదేరాం. టైం 7 అయింది. టిఫిన్స్ కోసం మధ్యలో ఆగాం. మా వాళ్ళు టిఫిన్స్ అన్ని రెడీ చేస్తున్నారు. టిఫిన్స్ చేసి మళ్ళీ బయలుదేరుతాం. మనం సూర్యాపేటకి రీచ్ అయిపోయాం. ఇది చిలకలగండి ముత్యాల అమ్మవారి దేవాలయం. ఇది సూర్యాపేటకు ఉక్నూరుకు మధ్యలో ఉంటుంది. ఇక్కడ తిరునాళ్ళు, ఉత్సవాలు గట్టా జరుగుతూ ఉంటాయి. ఇది చాలా ఫేమస్ ఈ ఏరియాలో. ఇక్కడ మొక్కులు గట్టా తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇదే మా టీం. మేము భద్రాచలం మీదుగా చింతూరు, మారేడుమిల్లి, రంపచోడవరం మీదుగా రాజమండ్రి మీదుగా మళ్ళీ ఇదే ప్లేస్కి రావాలని మేము బయలుదేరాం. మధ్యలో వచ్చేటటువంటి ప్రదేశాలు, ప్రకృతి అందాలు మీకు చూపించడానికి రెడీగా ఉన్నాం. వెనక వైపు కనిపిస్తున్నది గోదావరి నది. ఈ ప్రాంతంలోనే గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది చాలా పొడవైన నది. ఈ గోదావరి నది 4 రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. ఇది చాలా పొడవైన నది. దూరంగా కనిపిస్తున్న కొండపైన భద్రాద్రి రాముడి యొక్క గుడి ఉంది. మనం ఇప్పుడు దూరంగా కనిపిస్తున్న బ్రిడ్జ్ దాటి భద్రాచలంలోకి ఎంటర్ అవ్వాలి. మనం ఇప్పుడు భద్రాచలంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే మనం దూరం నుంచి చూసిన బ్రిడ్జ్. ఇది తెలంగాణ, ఆంధ్ర బార్డర్ సరిహద్దుల్లో ఉంటుంది గ్రామం. అదో గుడి, అదే రామాలయం. ఇది భద్రాచలం ఊరిది, సిటీ. ఈ మార్గం ద్వారానే మనం మారేడుమిల్లి, చింతూరు వెళ్ళే మార్గం ఇటువైపుకే వెళ్ళాలి మనం. ఇది నేషనల్ హైవే 30. ఇది మనం వెళ్ళే రోడ్. ఇది ఏ సిటీస్కి వెళ్తుంది ఇక్కడ మనకి డిస్ప్లే చేశాడు వాడు. మనం ఈ హైవే ద్వారానే వెళ్ళబోతున్నాం. చిత్తూరు, మారేడుమిల్లి దూరం వెళ్ళిన తర్వాత మనకి వై జంక్షన్లా వస్తుంది. అక్కడ మనం డైవర్షన్ తీసుకోవాలి చింతూరు వెళ్ళాలంటే. మనం చెట్టి అనే గ్రామం దగ్గర డైవర్షన్ తీసుకోవాలని తెలిసింది కాబట్టి మనం ఇప్పుడు బయలుదేరబోతున్నాం. ఇది భద్రాచలం టు చింతూరు హైవే మార్గం మధ్యలో ఒక గ్రామం కలిసింది. ఆ ఊరు నిండా విప్ప చెట్లే కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్నవన్నీ విప్ప చెట్లే. ఈ గ్రామం మొత్తం విప్ప చెట్లు ఉండటం చోట ఇక్కడ ఆగాం. అసలు విప్ప చెట్టు దగ్గరికి వెళ్ళి చూద్దామని. మావాడు చూడండి చెట్టుతో ఫోటో తీసుకుంటున్నాడు. వాడికి విప్ప చెట్టు అంటే చాలా ఇష్టం. ఈ విప్ప చెట్లు ఎక్కువ ఉండడం కారణం
ఇక స్థానిక ప్రజలకి ఈ చెట్లే ఆదాయం అని తెలిసింది. ఈ చెట్ల నుంచి వచ్చే పువ్వుని వీళ్ళు అమ్మి వీళ్ళ జీవనాన్ని గడుపుతారని తెలిసింది. అందుకే ప్రతి పొలంలోనూ ఇప్ప చెట్లు కంపల్సరీగా ఉన్నాయి. స్థానికంగా ఎక్కువగా ఉండేది గిరిజనులే. వాళ్ళు ఎప్పుడు ప్రకృతిని కాపాడుతారే తప్ప ప్రకృతిని నాశనం చేయరు. నేషనల్ హైవే ఊరు మధ్య నుంచి వెళ్ళింది, కానీ ఈ గ్రామానికి ఒక్క సీసీ రోడ్డు కూడా లేదు. వీళ్ళు ఇంకా తాటాకు ఇళ్లలోనే జీవితాన్ని గడుపుతున్నారు. ఇంకా తడికెళ్ళతోటే వాళ్ళ ప్రాంగణం ఉంది. ఇక్కడ ఒక డిఫరెంట్ అయిన హట్ చూసాం. దాని లోపల కోళ్ళు ఉన్నాయి. ఏ జంతువు వచ్చి ఆ కోళ్ళను తినకోకుండా పైన హట్లా కట్టి కోళ్ళను అక్కడ పెట్టినట్టున్నారు వీళ్ళు. ఈ గ్రామంలో ఇల్లు చాలా దూరంగా ఉన్నాయి ఇల్లు. చివర ఒక ఇల్లు ఉంటే ఇక్కడ ఒక ఇల్లు ఉంది. డిఫరెంట్గా ఉంది ఈ ఊరు. ఊరు నిండా వేప చెట్లే ఉన్నాయి. ఇదే వాళ్ళకి ఆదాయంగా కనిపిస్తుంది. ఇది నేషనల్ హైవే 30. ఈ హైవే ఈ గ్రామాన్ని 2 ముక్కలుగా విడగొట్టింది. అటు కొన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇటువైపు కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఈ రోడ్డు వల్ల వీళ్ళు ఉపయోగం ఉందా లేదనేది మనకు తెలియదు. ఇది సింతూరు ఎంట్రన్స్లో ఉన్న శబరి నది. ఈ గోదావరి నదికి ముఖ్యమైన ఉపనది ఇది. ఈ నది దాటిన తర్వాతే మనం చింతూరులోకి ఎంటర్ అవుతాం. గోదావరికి ఒక 60% వాటర్ ఈ శబరి నది ద్వారానే వస్తుంది. ఇంత హాట్ సమ్మర్లో కూడా ఇది ఫుల్గా ప్రవహిస్తుంది ఈ నది. ఇంత హాట్ సమ్మర్లో కూడా ఈ నదిలో వాటర్ ఫుల్గా ఉంది. చాలా లోతుగా ప్రవహిస్తుంది ఈ నది. గోదావరికి ఎక్కువ వాటర్ ఇక్కడ నుంచే వస్తుంది అనిపిస్తుంది ఈ వాటర్ని చూస్తుంటే. ఈ నది దాటగానే చింతూరు వస్తుంది. మీకు చింతూరు చూపిస్తాను రండి. శబరి నది పక్కనే ఫిష్, రొయ్యలు అమ్ముతున్నారు. ఈ శబరి నది నుంచి పట్టుకొచ్చినాయి అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం చింతూరు విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఊరు సెంటర్ మీకు చూపిస్తాను రండి. ఇదే చింతూరు విలేజ్ సెంటర్. మనకు చింతూరు మారేడుమిల్లికి వెళ్ళే దారిలో మనం ఉన్నాం. చింతూరు మారేడుమిల్లి మధ్యలో ఒక ఫారెస్ట్లో మేము ఆగాం. ఇక్కడ చాలా పెద్ద అడవి మధ్యలో ఆగాం మేము. చూడడానికి వ్యూ బాగుందని ఆగాం. చూడండి, మొత్తం అడవి ఉంది, మధ్యలో రోడ్డు వేశాడు. మార్గం మధ్యలో మామిడి పళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ స్థానిక ప్రజలు. వాళ్ళు పోగులుగా పెట్టి అమ్ముతున్నారు. ఒక్కొక్క పోగు 50 రూపాయలు అనేసరికి మా వాళ్ళు 2 పోగులు తీసుకున్నారు. ఇది డీప్ ఫారెస్ట్. ఇక్కడ ఒక వాగు ఉంటే వాగు మీద వంతెన వేశాడు. చూస్తానికి చాలా బాగుంది. ఇక్కడ మొత్తం అడివే. కొంత దూరం ప్రయాణించాక ఇక్కడ లక్కవరం అనే గ్రామం వచ్చింది. ఇక్కడ ఏకలవ్య స్కూల్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఏకలవ్య స్కూల్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్. ఇది ట్రైబల్ పిల్లల కోసం పెట్టినటువంటి స్కూల్ ఇది. మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అయింది డీప్ ఫారెస్ట్లోకి.
కింద ఒక పెద్ద వాగు ఉంది. ఇక్కడ పోలవరం జిల్లా పోలీసులు ఇక్కడ ఒక వార్నింగ్ ఒకటి రాశారు. ఎందుకంటే ఇక్కడ దిగిన వాళ్ళు చనిపోతున్నారని రాశారు. కాకపోతే ఇక్కడ వాటర్ తక్కువ ఉంది కాబట్టి ప్రజెంట్ పర్వాలేదు. కానీ ఇక్కడ బండ రాళ్ళు ఉన్నాయి. వాటర్ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు ఇక్కడ కానీ దిగితే కాళ్ళు జారి రాయి మీద పడిపోయి తల్లబద్దలే చనిపోయారట. అదే వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఈ రాళ్ళు ఎలా అంటే నాచు పట్టేసి జారి పడిపోతాం. పడగానే ఇంకో రాయి అవుతుందంటే తలకు కానీ వెనక భాగాన్ని కానీ తగిలి చనిపోయారట. ఇలానే అక్కడ వేశాడు. మనం ఇలాంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ఆనందం విషాదంగా మారుకుంటూ ఉండాలి. మళ్ళీ ఫారెస్ట్లోకి మా జర్నీ స్టార్ట్ అయింది. కొంత దూరం ప్రయాణించగానే వ్యూ పాయింట్ వచ్చింది. పెద్ద పెద్ద కొండల మధ్యలో ఒక పెద్ద వాగు ప్రవహిస్తుంది. దాన్ని చూడడానికి ఒక వ్యూ పాయింట్ కట్టడం జరిగింది. ఇదే వ్యూ పాయింట్. ఇక్కడికి వచ్చే కొంచెం జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే బాగా పైన పెద్ద కొండ పైన ఇది వ్యూ పాయింట్ కట్టారు. ఇక్కడ జారితే అక్కడ లోయలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. ప్రకృతి అందాలని చూడడానికి చాలా అందంగా కనపడుతుంది. చూడండి, వాగు తిన్నగా ఉంది. దానికి వ్యూ పాయింట్ కట్టాడు. ఇక్కడ 2 కొండల మధ్యన వాగు ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ వచ్చి చాలామంది ఫొటోస్ గట్టా తీసుకుంటూ ఉంటారు ఈ ప్రదేశంలో. ఇదొక మంచి వ్యూ పాయింట్ ఇది. చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ పెద్ద పెద్ద కొండలు తొలిచి రోడ్లు వేయడం జరిగింది ఈ హైవేని. ఈ దట్టమైన అడవి చాలా మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా సందర్శిస్తే చాలా ఆనందపడతారు. జాబ్స్లో బిజీగా ఉండే మీరు నెలకు ఒక్కసారైనా ఇలా నేచర్ ట్రిప్కి వస్తే మీ మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో ఉంటే స్ట్రెస్ బాగా ఫీల్ అవుతారు. ఒక్కసారైనా ఇలా ఒక ప్రకృతి అందాలు చూడడానికి వచ్చి ఎంజాయ్ చేస్తే మీ మైండ్ రిలాక్స్డ్గా ఉంటుందని నా అభిప్రాయం. ఈ రోడ్డు చాలా అందంగా ఉంది. మంచి మంచి ఘాటీలతోటి చాలా అందంగా ఉంటుంది. ఒక్కొక్క ఘాటి తిరుగుతున్నప్పుడల్లా ఒక్కొక్క మంచి వ్యూ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు రావాలంటే కరెక్ట్గా డిసెంబర్, జనవరిలో వస్తే ఈ అందాలు ఇంకా బాగా ఆనందిస్తారని నా అభిప్రాయం. కొన్ని ఘాటీలు ఎక్కి దిగుతూ ఉండగా మళ్ళీ ఒక మంచి వ్యూ పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, చాలా అందంగా ఉంది. ఇక్కడ దూరంగా కొండలు, కిందంతా వాలు జారుతున్నట్టు చాలా కనిపిస్తుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్రదేశం.